వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం 3వ విడత నిధులను విడుదల చేసేందుకైతే ఇక్కడ 4,000 కోట్లు అయితే సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నిధులు విడుదల చేసేందుకు సభకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేయనున్నారు. సో ఇక్కడ మనకు 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందనున్నారు అన్నమాట. రైతు సోదరులందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనుంది 3వ విడతలో. ఇప్పటికే ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారిపై అయితే కేటీఆర్ గారు అయితే ఏమంటున్నారో చూసుకోవచ్చు అన్నమాట. కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ బూటకం అని అయితే 34 హామీలు ఇస్తే ఒక్కటి కూడా అమలు కాలేదని అయితే కేటీఆర్ అయితే విమర్శించారు. వరంగల్ రైతు సందస్సులో ఆయన అయితే పాల్గొన్నారు. రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్, రైతుల దొంగ హామీ అయితే కాంగ్రెస్ కు ఓటేశారని అయితే చెప్పారన్నమాట. సో ఇక్కడ రైతుకు రావాల్సిన 2 లక్షల రుణమాఫీ విషయంలో కూడా ఎక్కడ జరిగిందని అయితే విమర్శించడం జరిగింది. రైతు కూలీలకు చూసుకోవచ్చు అన్నమాట. 12,000 ఇచ్చారా, పంట బీమా పథకం ఎక్కడికి పోయింది, అలాగే ఎస్ఐడ్ భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారని అయితే ప్రశ్నించారన్నమాట. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అయితే చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు అయితే విమర్శించారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ బహిరంగ సభతో అయితే ఇక్కడ రాబోతున్నారన్నమాట. సో చేల్చుకొని అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది. తెలంగాణలో 3 పార్టీలు అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే సభలు అయితే ఏర్పాటు చేయనున్నట్లయితే సమాచారం అన్నమాట. సో అందులో బీజేపీ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మన పిఎం మోదీ గారు అయితే వస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. సో తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇక్కడ రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం ఇక్కడ మనకు సభలు అయితే ఏర్పాటు అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన తర్వాత నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ఇతర మన వ్యవసాయ శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారితో వచ్చేసి కూడా నిధులు విడుదల చేయాల్సి ఉంటుందన్నమాట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది 4,000 కోట్లు అయితే మిగిలినవి ఇంకా రైతుల అకౌంట్లకు అయితే జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేసేసి మొదటిసారి మన ఛానల్ ని కొత్త విధి చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని గైస్ గంట సింహాల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పటి వరకు ప్రభుత్వం చూసుకున్నట్టయితే రైతుల ఖాతాలోకి 9,000 కోట్లు అయితే జమ చేయనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ 5,000 కోట్లు అయితే నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు దాదాపు ఇంకా 4,000 కోట్లు అన్నమాట. ఈ 4,000 కోట్లు రైతుల అకౌంట్లో జమ చేసినట్లయితే రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే క్లియర్ అయితే చేయనుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్క రైతు సోదరులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో ఏమైనా సౌండ్స్ లాంటివి వస్తుంటే క్షమించగలరన్నమాట. సో కొంచెం సిచ్యువేషన్ ఇక్కడ బయట వచ్చేసి కూడా మనం ఉండడమే జరిగింది. సో కావున రైతులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకైతే కార్యక్రమంలో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వేగవంతంగా సభకు ఏర్పాట్లు చేయనున్నారు.